కూల్ డ్రింక్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తాడు. మాటలు కలిపి ప్రాణం తీస్తాడు. మద్యం మత్తులో హత్య చేసి ఆభరణాలు డబ్బులు దోచుకుంటాడు. వరుస హత్యలతో సవాల్ విసిరిన సైకోను అరెస్ట్ చేసిన మెదక్ జిల్లా పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యారు. ఇటీవల వరుస హత్యలు మెదక్ జిల్లా పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎవరు చేస్తున్నారో తెలీదు. ఎంతమంది ముఠాగా ఏర్పడి హత్యలకు పాల్పడుతున్నారో ఆధారాలు లేవు. కానీ వరుసగా హత్యలు జరగడంతో మెదక్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడెవరో తెలుసుకునేందుకు పక్కాగా ప్రయత్నించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సైకోను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నిందితుడు చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ తిన్నారు. సెప్టెంబర్ 24న నిజామాబాద్ లేబర్ అడ్డా వద్ద పరిచయమైన నవీన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని స్నేహం చేశాడు సైకో కిల్లర్ గొల్ల మల్లేశం. అతన్ని మీర్జాపల్లి రైల్వే స్టేషన్కు తీసుకొచ్చి చిన్నశంకరంపేట వైన్స్లో మద్యం తీసుకుని కలిసి తాగారు. మద్యం మత్తులో ఉన్న నవీన్ను బండరాయితో హత్య చేశాడు సైకో. ఈ నెల 3న నిజామాబాద్ జిల్లాకు చెందిన స్వామిని కూడా అదే విధంగా తీసుకొచ్చి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో హత్య చేసి కాల్చివేశాడు. ఇలా హత్యలు చేయడం హాబీగా మార్చుకున్న సైకో మల్లేశం, అతనికి సహకరించిన అతడి అన్నని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు పెడతారని వాళ్ళ ఇల్లు పోయి తగలబెట్టాడు. తగలబెడితే 2019లో మళ్ళీ జైలుకి పోతాడు. జైలుకి పోతే అది కేసర పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఈ జైలు 2019 మీద 2022లో జైలుకి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైల్వే స్టేషను రైళ్లలో తిరుగుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రెగ్యులర్గా తాకుంటూ ఉండే క్రమంలో ఈయనకి ఏంటంటే తాగిన తర్వాత ఇంట్లో ఒక సైకో లెక్క ఉండి ఎవరినైనా కొడదాం చంపుదాం అనే ఐడియా వచ్చేది. 2013 నుంచి వరుసగా నేరాలకు పాల్పడుతున్నాడు సైకో మల్లేశం. ఓ మహిళను బంగారు నగల కోసం హత్య చేసి జైలుకు వెళ్లిన సైకో 2017లో విడుదలయ్యాడు. ఆ తర్వాత చర్లపల్లి సెంట్రల్ జైలు జూనియర్ అసిస్టెంట్ ను వేధించగా SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులోనూ జైలుకు వెళ్లి 2018లో మళ్లీ బయటకొచ్చాడు. కేసు పెట్టిన జూనియర్ అసిస్టెంట్ ఇంటికి వెళ్లి ఇంట్లోని వస్తువులు తగలబెట్టి పారిపోయాడు. ఈ కేసులోనూ పోలీసులు మల్లేశంను అరెస్టు చేసి మళ్లీ జైలు కూడు తినిపించారు. 2022లో జైలు నుంచి విడుదలైన మల్లేశం అప్పటి నుంచి ఇక బయటే ఉన్నాడు. పదే పదే జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడి తీరు మాత్రం మారలేదు. ఈసారి రైళ్లలో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకున్నాడు. నిజామాబాద్ వెళ్లే రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు చేస్తూ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై పడుకునేవాడు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వాళ్లతో పరిచయం పెంచుకుని మద్యం తాగించి అకారణంగా హత్యలు చేస్తూ వారి వద్ద ఉన్న నగదు తీసుకుని అన్న గొల్ల రమేష్ దగ్గర దాచిపెట్టేవాడు. ఇవన్నీ తప్పు అని చెప్పాల్సిన అన్న కూడా తమ్ముడితో చేకలిపి తమ్ముడికి సహకరించేవాడు. సైకో కిల్లర్ మల్లేశం ఇప్పటికే ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు. ఇప్పుడు కూడా జైలు నుంచి వస్తే మళ్లీ ఏం చేస్తాడోనని చిన్నశంకరంపేట వాసులు భయపడుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా సైకోపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.